వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నేను ఈ మధ్యలో చాలా లావ్ అయిపోయానండి. ఏం చేయాలో అర్థం కాలేదు. హాస్పిటల్కి వెళ్ళాను. బీపీ పెరిగిందమ్మా, లావ్ అయ్యావు, ప్రతిరోజు జొన్న రొట్టె చేసుకొని తినాలమ్మా, అప్పుడే నీకు బీపీ కంట్రోల్లోకి వస్తుంది, నువ్వు సన్నగా కూడా అవుతావు అని చెప్పారు డాక్టర్లు. అప్పుడు నాకు జొన్న రొట్టె చేయడము రాదు, ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు మా మమ్మీకి ఫోన్ చేశాను. మమ్మీ, జొన్న రొట్టె ఎలా చేయాలి, నాకు చేయడం రాదు, డాక్టర్లు ఏమో జొన్న రొట్టె తినమని అన్నారు, ఏం చేయాలి అని మా మమ్మీకి చెప్తే, అప్పుడు మా మమ్మీ ఇంటికి రాబేట 2 రోజులు ఉండిపోదువు అని చెప్పి రమ్మన్నది. అప్పుడు నేను ఊరెళ్ళాను. ఊరెళ్ళి జొన్న రొట్టె చేయడము మా మమ్మీ దగ్గర 2 రోజులు ఉండి నేర్చుకున్నాను. నాకు జొన్న రొట్టె రాదు, ఎలా చేయాలో మా మమ్మీ 2 డేస్లోనే నాకు నేర్పించింది. నేను ఇప్పుడు అదే జొన్న రొట్టెను ఎలా చేయాలో మీ ముందుకు తీసుకొచ్చి నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. జొన్న రొట్టె చేయడము. ఒక గిన్నె తీసుకొని అందులో 1/2 లీటర్ వరకు వాటర్ని వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని వాటర్ని స్టవ్ పైన పెట్టేసుకొని వాటర్ మంచిగా మరిగించుకోవాలి. అందులో ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ను వేసేసుకోవాలి. మళ్ళీ బేసన్ తీసుకొని అందులో ఒక 1/2 కేజీ వరకు జొన్న పిండిని వేసేసుకోవాలి. జొన్న పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ని వేస్తూ ముద్దలాగా కలుపుకోవాలి. మంచిగా పిండి అంతా మెదిగేలా మంచిగా కలుపుకోవాలి చేతితోని. మన గోధుమ పిండిని అయితే ఎలా కలుపుకుంటామో జొన్న పిండిని అలాగే కలుపుకోవాలి. పిండి చల్లగా కాకుండా మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేడి మీదనే మనము ఇట్లా చేతులతోని మంచిగా రెడీ చేసుకోవాలి, అప్పలాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు చపాతి బండ పైన పొడి పిండిని వేసేసుకొని మంచిగా చేత్తోని వేళ్ళతోని ఒత్తుకోవాలి. రొట్టె మంచిగా రెడీ అవుతుంది. ఇలా ఏళ్ళతో చేయడము కష్టం అనిపిస్తే కవర్కి ఆయిల్ పట్టించి ముద్దను కవర్లో పెట్టేసి చపాతి కర్రతోని మనము చపాతి కోలతోని మనము రొట్టె తయారు చేసుకోవచ్చు, జొన్న రొట్టె. అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దానిపైన పెనం పెట్టేసుకోవాలి, రొట్టె పెనము. ఇప్పుడు మనము చేసిన జొన్న రొట్టెను పెనం పైన వేసేసుకొని ఒక క్లాత్ తీసుకొని జొన్న రొట్టెకి మంచిగా కాలినాక క్లాత్తోని వాటర్ని పెట్టుకోవాలి. జొన్న రొట్టెను ఉల్టా చేసుకొని మళ్ళీ కాలనివ్వాలి. మంచిగా ఒక గరిటెతోనైనా ఒక గంటతోనైనా ఇలా ఒత్తుతూ మంచిగా కాలనివ్వాలి. జొన్న రొట్టె మంచిగా రెడీ అయిపోతుంది. జొన్న రొట్టె మంచిగా కాలుతుంది, పొంగుతుంది కూడా, చాలా మెత్తగా వస్తుంది. నెక్స్ట్ది కూడా నేను ఇలాగే రెడీ చేస్తున్నాను. చూడండి, చాలా ఈజీగా నేను 2 డేస్లోనే నేర్చుకున్నాను. ఇలా మనకి ఏళ్ళు అచ్చులు పడతాయి అనుకోండి, చపాతి కర్రతోని మెల్లగా తింపాలి, దానిపైన ఏళ్ళు అచ్చులు లేకుండా. ఇప్పుడు మళ్ళీ దాన్ని వేసేసి మంచిగా కాలిన తర్వాత క్లాత్తోని వాటర్నంతా పట్టించాలి. దీనికి ఆయిల్ అవసరమే లేదు, మనకి వాటర్తోనే మనము జొన్న రొట్టెను రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఉల్టా చేసుకొని మంచిగా కాలనివ్వాలి. చాలా మెత్తగా, చాలా టేస్ట్గా, చాలా బాగుంటుంది. మనము కూరగాయలతోనైనా తినచ్చు, మటన్ చికెన్తోనైనా తినచ్చు, పప్పుతోనైనా తినచ్చు, చట్నీతోనైనా తినచ్చు, చివరికి ఎల్లిపాయ కారంతోనైనా తినచ్చండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చేసిన ఈ జొన్న రొట్టె వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.